మీ వరకు ఈ సినిమా మీ జీవితానికి ఎంత రిలేటెడ్ అంటే ఏం చెప్తారు ఆమె గారు? ఇది కొంతవరకు నాకు కొన్ని విషయాలు నాకు రిలేటెడ్ అవుతుందండి. ఆ అమ్మాయి చెప్పింది కదా, గట్టిగా మాట్లాడితే అందరి women కి రిలేట్ అవుతుంది. నేను మగాడుగా పుట్టాలి అన్నప్పుడు నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక 2-3 ఇన్సిడెంట్ అంటే అదే ఇప్పుడు రోడ్లో నడిచేప్పుడు మగాడు మనం చెయ్యడం కానీ, వెళ్తుంటే మనం టీచ్ చేయడం కానీ, అలాంటప్పుడు ఆ ఏజ్ లో నాకు చాలా డిప్రెస్ అయ్యేదాన్ని నేను. రత్నాలు ఎన్నో ఉంటాయి కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఇప్పుడైతే నేను స్పోర్టివ్గా ఏంట్రా అనే అంత ధైర్యం ఇప్పుడు ఉంది, కానీ అప్పుడు లేదు కదా. ఆ టీనేజ్ లో ఏముండేది, ఒక భయం ఉండేది. అబ్బా మరి రోడ్డు మీద వెళ్తే మగాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఎందుకు టీచ్ చేస్తారు, ఎందుకు చేయి వేస్తారు, ఇట్లా చేస్తారు, ఒక భయం ఉండేది. అప్పుడు మనం కూడా మగాడుగా పుడితే నాకు కూడా ఈ స్వేచ్ఛ ఉండేది కదా, ఎందుకు నేను ఇట్లా అని అనిపించేది. సో ఆ సీన్ చూసినప్పుడు అందుకే అది అంత వైరల్ అయింది. అది అమ్మాయి డైలాగ్ చెప్పేప్పుడు అంతా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. కానీ నిజానికి అమ్మాయి ఫెమినైన్గా లేకపోయినా, కాస్త సౌమ్యంగా లేకపోయినా, కాస్త సిగ్గుపడి బిడియంతో లేకపోయినా, కాదు ఇంట్లో కూడా పేరెంట్స్, ఇప్పుడు నేను మా బ్రదర్ ఉన్నాను అనుకోండి, నేను మా ఇద్దరు గొడవ, ఇద్దరులో ఎవరు తప్పు, నాది తప్పు ఉన్నా లేకపోయినా మా అమ్మ బయట నుంచి వచ్చిందంటే వాడు ఏడుస్తున్నాడంటే ఫస్ట్ నన్నే కొట్టేది. దెబ్బలు నేను తినుంటాను వాడి దగ్గర, వాడు నన్ను కొట్టుంటాడు. చిన్నప్పుడు ఆడుకునేది నన్ను కొట్టుంటాడు, నేను ఏడుస్తూ ఉంటాను, వాడు ఏడుస్తుంటాడు. కానీ మా అమ్మ వచ్చిందంటే ఎందుకు వాడు తమ్ముడి మీద అలా చేసావు, నన్నే కొడుతుంది తప్ప ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఎందుకే జరిగింది అసలు ఏమి విచారించరు. అప్పుడు కూడా ఆలోచించేదాన్ని, నేను కూడా బాయ్ లాగా పుట్టాల్సింది, అందుకే నన్ను చూడలా. సో ఇలా కొన్నిసార్లు నాకు అనిపించింది. అది మాత్రం కాదు, ఒక స్త్రీగా మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, పోరాటాలు చేయాల్సి వస్తుంది లైఫ్ లో. అదే అట్ ఏ టైం స్ట్రాంగ్ గా ఉండాల్సి వస్తుంది. సో అవన్నీ నారీ సినిమాలో నాకు రిలేటెడ్ ఉన్నాయి కొంచెం. అండ్ నాకు మాత్రం అన్ని స్త్రీలకు, అంతమంది స్త్రీలకు ఉంటుంది, కానీ నాకైతే చాలా ఉంది. కానీ ఎంత అదే అంటున్నా ఇందాక, ఎంత మనం సౌమ్యంగా ఉన్నా ఒక పర్టికులర్ టైంలో మనం కూడా ఒక పౌరుషంగానో లేకపోతే ఈవిడెంట్ ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అనే ఒక విధంగానూ తయారవ్వాల్సి ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా. అది ఎందుకు మనం అలా తయారవుతాం అనేది ఆ పరిస్థితులు మనకే తెలుస్తుంది, కానీ బయట వాళ్ళకి మనకే తెలుస్తుంది. అబ్సల్యూట్లీ. సో అలా అని మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాను అని గట్టిగా మనం అడిగితే ఆవిడే ఉండి అలా రెబల్గా మాట్లాడుతుంది, మగాళ్ళ మాట్లాడుతున్నా, మగాళ్ళు బిహేవ్ చేస్తారని కూడా వీళ్ళే అంటారు. ఎక్కువ మాట్లాడినా తప్పంటారు, మాట్లాడకుండా కొంచెం అలా రిజర్వ్డ్గా ఉంటే చాలా పొగరు అంటారు. ఈ సమాజంలో ఏదైనా కష్టమే అండి, ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నిజం. కానీ సడన్గా ఎంతో బిజీగా ఉంది మీరు, సడన్గా చిత్ర పరిశ్రమ టోటల్గా మీ యాక్టింగ్ని పక్కన పెట్టి మీ ఫ్యామిలీ కోసమే, పిల్లల కోసమే మీరు ఎంతో టైం ఇచ్చారు. పిల్లలది గుర్తించారండి? పిల్లలు ఇంకా చిన్నపిల్లలండి, నాకు కొంచెం లేట్గానే పిల్లలు అయ్యారు. ఇప్పుడు అడుగుతుంటారు, మా పాపకి ఇప్పుడు 3rd స్టాండర్డ్ చదువుతుంది, బాబు 5th స్టాండర్డ్. సో బాబు ఎప్పుడో ఒకసారి అడుగుతారు, పాప అయితే ప్రతిసారి ఫోన్ చేస్తాం, మమ్మీ ఎప్పుడు వస్తావు, మాతో ఎందుకు నువ్వు స్పెండ్ చేయవు. వెళ్ళినప్పుడంతా ప్రతిసారి నేను వచ్చేప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ, మీ సినిమా డైరెక్టర్ చెప్పు మమ్మీ, 2 days ఉంటే చూసాను చెప్పు. సో వాళ్ళైతే చాలా మిస్ అవుతుంటాను, వాళ్ళు కూడా నన్ను చాలా మిస్ అవుతుంటారు. యాజ్ అమ్మగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, వర్క్ చేస్తేనే లైవ్లీహుడ్ బాగుంటుంది, వాళ్ళ కోసం మేము కష్టపడేది వాళ్ళ కోసమే. ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళకి ఇప్పుడు తెలియదు, కొంచెం ఫ్యూచర్ లో తెలుస్తుంది మమ్మీ ఎందుకు కష్టపడింది, మన కోసం ఎందుకు త్యాగం చేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళింది అనేది తర్వాత తెలుస్తుంది. అబ్సల్యూట్లీ తెలుస్తుంది, నో డౌట్ అందులో. కానీ ఆ గిల్టీ కాన్షియస్ కూడా మనకే మళ్ళీ ఈ వర్క్ వల్ల వాళ్ళు వదిలేసి వచ్చాము, పాపం వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో మనం ఉండాలి వాళ్ళతో. పేరెంట్స్ ఒక 15 years అని అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇండివిజువల్ అయిపోతారు, ఒక ఇండిపెండెంట్, ఒక స్కూల్ లైఫ్, స్కూల్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతుంటారు. ఈ టైంలో పేరెంట్సే కావాలి వాళ్ళకి. సో ఈ టైంలో నేను ఉండట్లేదు వాళ్ళ పక్కన. ఇప్పుడు ఎవరున్నారండి మన ఇంటి? అంటే మమ్మీ ఉంటుంది, నాన్న వాళ్ళు నాన్న చూసుకుంటుంటారు, మళ్ళీ మమ్మీ ఉంటుంది, మళ్ళీ కేర్ టేకర్ ఉంటుంది, అందరూ ఉంటారు, మా కజిన్ ఉంటుంది. ఉన్నా కూడా ఒక మదర్ గా నేను ఉంటే వాళ్ళకి ఒక సంతోషం, మన సంతృప్తి అంతే అల్టిమేట్లీ. కానీ అండి, యాజ్ ఎ విమెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏదో ఒక స్టేజ్లో, అది మన ఇంట్లో రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఉద్యోగం చేసే ప్లేసెస్లోనూ, ఎక్కడైనా సరే కొంత వల్నరబుల్ కండిషన్ని ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. ఒకనకప్పుడు చెప్పేవాళ్ళు కదా 80s 90s, ఈవెన్ 2000 వరకు కూడా పెద్దగా
ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారని ఓపెన్ అప్ అయ్యి చెప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అమ్మాయిల్లో మార్పు చాలా వచ్చింది. మేము ఇది ఫేస్ చేస్తున్నాం, ఇది విన్నాం, ఎందుకు అలా చూస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, లేదా ఇది నేను ఫేస్ చేస్తున్నాను ఇంట్లో చెప్పడం, ఫ్రెండ్స్కి చెప్పడం, కేసులు. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. నేను స్కూల్ డేస్ లో వెళ్ళేప్పుడు ఎవరైనా టీచ్ చేస్తే నాకు ఇంట్లో చెప్పడానికి భయం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మానిపించేస్తారేమో, లేదంటే వచ్చి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళతో గొడవ ఇంత పెద్ద గొడవలు అవుతుందో. కరెక్ట్. సో ఇలాంటి ఆలోచించేదాన్ని, కొంచెం అలా ఉండిపోయేదాన్ని, ఆ భయంతోనే ఉండిపోయేదాన్ని. ఇప్పుడు పిల్లలు అలా లేరు, చాలా డైర్ అండ్ డాష్ ఉన్నారు అండ్ మోరోవర్ చెప్తున్నారు. కరెక్ట్. అండ్ మోరోవర్ అప్పుడు మనం చేతులారా తెచ్చుకున్న సిచ్యువేషన్స్ లేవండి. ఇప్పుడు పిల్లలు, నేను చూస్తున్న సొసైటీ యాజ్ అ జర్నలిస్ట్గా, వీళ్ళు ఏరికోరు తెచ్చుకున్న ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీ ఉద్దేశ ప్రకారం అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రీడమ్ అని అంటే ఏంటండి? ఫ్రీడమ్ అంటే అన్ని రకాలుగా అండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక లిబర్టీ ఉండాలి, లేదండి, కానీ అదే చెప్తున్నాను, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అన్నీ ఉండాలి, అన్ని లిమిట్స్లో ఉండాలి. కరెక్ట్. ఒక ఫోన్ ఇస్తాం, ఫోన్లో మంచిది ఉంది, చెడు ఉంది. ఎంత మంచి ఉందో అంతే చెడు ఉంది. కానీ అది మంచి చూడడానికి మాత్రమే మనం అలౌ చేయాలి. కానీ అది ఎంతవరకు మనం చూస్తుంటాం, వాళ్ళ ఫోన్ ఇచ్చేస్తాము, వాళ్ళు ఏం చూస్తున్నారని కూడా మనం నోట్ చేయము పేరెంట్స్గా. యాజ్ అ పేరెంట్గా వాళ్ళు ఏదో ఇచ్చేసి, అబ్బో మమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేయకుండా కాసేపు వాళ్ళు ఆడుకుంటారు, మన పనులు చేసుకుంటా అని వదిలేస్తాం. కానీ వాళ్ళు ఆడ ఏం చూస్తున్నారు అనేది మనం నోట్ చేయం. సో అక్కడ మనం తప్పు చేస్తాం. సో అలాంటి స్వేచ్ఛ ఇవ్వకూడదు. కరెక్ట్. ఇవ్వాలి, కానీ ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. అబ్సల్యూట్లీ. ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఇప్పుడు బయటకు వెళ్తారు, మేము ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, ఓకే వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు, ఏం పర్పస్ మీద వెళ్తున్నారు, ఎంతసేపుకి వస్తున్నారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఇవన్నీ మనం నోట్ చేస్తూ ఉండాలి. కరెక్ట్. సో ఓకే వెళ్ళని వదిలేస్తే అది స్వేచ్ఛ కాదు, దాని పేరు, దాన్ని అది అంతే. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు మీరు ఇంత దూరం షూటింగ్స్ కోసం తిరుగుతుంది, మీ పిల్లలకి ఫోన్ ఇచ్చారా లేదా? లేదు, మేము ఫోన్ ఇవ్వనండి. అవునా? ఒకవేళ లేదు, ఫోన్ ఇవ్వను. ఓకే. పిల్లలిద్దరికి ఫోన్స్ లేదు, వస్తే టీవీ చూడాలంతే. మా ఇంట్లో ఫోన్ అలౌడ్ లేదు. నేను వెళ్తే నా ఫోన్ పట్టుకుంటారు వాళ్ళు. ఓకే. అది కూడా ఏం చెప్తానంటే, నేను 5 minutes అంతే, ఒక 10 minutes టైం ఇస్తాను. వాడు గేమ్ ఆడుకుంటా, నువ్వు రీల్స్ చేస్తావు అంతే, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. మళ్ళీ తర్వాత ఇంకో నా ఫోన్స్ నాకు ఇచ్చేయాలి ఒక కాసేపు. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫోన్ పెట్టుకోవాలి, నిజంగా ఒక ఫోనే కొనిచ్చేస్తారు వాళ్ళ ఇంట్లో, ఇవంతా చెప్తుంటారు. నేనైతే కొనివ్వను. నా ఫోన్ తీసుకున్నారా ఒక 10 minutes, ఎందుకంటే నా ఫోన్ నా దీంట్లో అందుబాటులో ఉంటుంది. అది ఏది ఎక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుస్తుంది. వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చేసా అంటే వాళ్ళు ఏమేమి ఎక్కడ పెట్టుకుంటారో, ఏం చేస్తారు ఏమేమి బ్లాక్ లో పెట్టుంటారో మనకేమీ తెలియదు. కరెక్ట్. కరెక్ట్. సో అందుకని నేను ఫోన్ ఎప్పుడు ఇవ్వను వాళ్ళకి. ఇప్పుడు ఒక స్టేజ్లో ఒకటి చూస్తున్నారు కదా పిల్లల్ని, ఒక 16-17 వచ్చిన తర్వాత ఉండే పిల్లలు ఇంకొక స్టేజ్ ఉంటుంది. అప్పుడు టెన్షన్ గా ఉంటుంది యాజ్ ఎ మదర్ గా మనకి. అమ్మో ఇప్పుడు కూడా చూసుకోపోతే ఎలాగా, చాలా డేంజర్. ఇప్పుడు ఈ పిల్లల్ని ఇలా పెంచేయచ్చు, మనం చెప్పింది వింటారు, తర్వాత వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఎక్కువ చెప్పలే మాట. ఆ 16 టీనేజ్ లో మనం ఎక్కువ వాళ్ళని తిట్టి వాళ్ళు అలా జబర్దస్త్గా ఇలా చేయొద్దు, అలా పెట్టదని కొట్టడం కానీ తిట్టడం కానీ మనం కమాండింగ్స్ చేయలేం వాళ్ళ మీద. కరెక్ట్. చేసామంటే రివర్స్ అవుతారు ఒకటి, లేదంటే వేరే రకంగా వాళ్ళు దారి తీస్తారు, నన్ను ఇలా చేస్తారని దొంగతనంగా వేరే తప్పులు చేయడానికి వెళ్తుంటారు. సో అప్పుడు చాలా చాలా మంచిగా హ్యాండిల్ చేయాలి. ఆ టైంలో పిల్లల్ని హ్యాండిల్ చేయడమే చాలా చాలా కష్టకరమైన విషయం అది.